ఎంతో ఇష్టంగా తినే మన అటుకుల తాలింపు ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఈరోజు అటుకుల తాలింపుకు ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. అలా బాగా హీట్ ఎక్కితేనే మన తాలింపు గింజలు వేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మొత్తం మనది. 2 స్పూన్స్ ఆఫ్ తాలింపు గింజలను వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బాగా హీట్ ఎక్కనివ్వాలి వాటిని. తర్వాత శనగగుళ్ళను వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి శనగగుళ్ళు. బాగా తినాలనిపిస్తుంది మనం తినేటప్పుడు అటుకుల్లోకి. తర్వాత మనం పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది మన అటుకుల్లోకి. ఎక్కువ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి అంతటినీ కలిపి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి దానిలోకి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది మనకు టేస్ట్ అయితే. ఇదంతా మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి, మాడిపోకుండా. అప్పుడే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ పాటు అలా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టేసి ఇదంతా ప్రాసెస్ చేస్తాం. తర్వాత కరివేపాకు రెబ్బల్ని తీసుకొని వేసుకోవాలి. అవి కూడా ఒక 6 or 7 వేసుకోండి. నేనైతే ఎక్కువే వేస్తున్నాను. అలా వేసుకుంటేనే స్మెల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని. చిటపట్లాడుతున్నాయి కదా, సో అప్పటిదాకా వేసుకోవాలి అట్లా. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అటుకుల తాలింపుకు. తర్వాత మనం అటుకులను తీసుకోవాలి. మందంగా ఉంటాయి చూడండి, ఆ అటుకులను తీసుకున్నాను నేనైతే. ఎన్ని కావాలో అన్ని ఇంకా దానిలోకి వేసుకోవడమే మన తాలింపులోకి. కొంచెం కొంచెంగా దానిలోకి వేసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు తాలింపు మొత్తం మనకు పూర్తిగా పడితేనే బాగుంటుంది కదా. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా మనం సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం. ఇలా ఎల్లో కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటాయి అటుకులు, క్రిస్పీగా ఉంటాయి. సో మన అటుకుల తాలింపు అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని లెమన్ యాడ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.